కలసి ఉంటే కలదు సుఖం అంటున్నారు కూటమి లీడర్లు. అమరావతికి చట్టబద్ధత రావడంతో దోస్తీ ఫెవికాల్ బంధంగా మారిందా? కొద్ది రోజులుగా ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. రాజధాని నిర్మాణంపై దూకుడు పెంచే ఆలోచనలో సీఎం ఉన్నారట. ఇక మహిళా బిల్లు డీలిమిటేషన్ కూడా పరిగణనలోకి తీసుకుని ప్రజలకు చేరువయ్యేలా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. నాయకుడంటే తాను ఎదగడం కాదని తన టీంను కూడా ఎదిగేలా చేయడమే ప్రధాన లక్ష్యం అంటూ సైకిల్ సారథి వ్యూహరచన చేస్తున్నారట. కూటమి బలాన్ని పెంచేందుకు ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇంతకీ బాబు, పవన్, మాధవ్ ఏం చేయబోతున్నారు? ముగ్గురి కలయికతో జగన్కు చుక్కలేనా? ఏపీలో భారీ సభలకు కూటమి ప్లాన్. అమరావతి మహిళా రిజర్వేషన్లు డెలిమిటేషన్ ఎజెండా. ఇండియా కూటమికి వ్యతిరేకంగా గళం. కూటమి బలంగా ఉండాలంటే కింది స్థాయి క్యాడర్ బలంగా ఉండాలి. పునాదుల మీదే ఆధారపడి పార్టీ భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూటమి అగ్రనేతలు క్యాడర్పై దృష్టి పెట్టారట. ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్యాడర్ని బలోపేతం చేస్తే మరో 15 ఏళ్లు పవర్లో ఉండొచ్చని స్కెచ్ గీస్తున్నారట. రానున్న రోజుల్లోనూ కూటమి బలంగా ఉండే అవకాశం ఉందని అధినాయకులు గుర్తించారట. అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అమలుకు రంగం సిద్ధం చేశారని సైకిల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత ఇవ్వడంతో రాజధాని అంశంపై ఎవరికీ అనుమానం ఉండనవసరం లేదనే ప్రచారం ముమ్మరం చేయబోతున్నారు తమ్ముళ్లు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, కార్యాచరణను ప్రజలకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరికి బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఆ ప్రణాళిక త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ప్రతి 15 రోజులకు సమావేశమై జిల్లా, నియోజకవర్గం సమస్యలు, అభివృద్ధి చేపట్టాల్సిన పనులను సమీక్షలు చేయాల్సిందే. ఇక ప్రతి నెల మంత్రి నారా లోకేష్ జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జీలతో భేటీ అయి పురోగతిని పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారని ఎన్టీఆర్ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానికి పోటీగా ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మావిగన్ అంటూ చేసిన ప్రతిపాదనపైన ఇక ముందు టీడీపీ నేతలు పెద్దగా స్పందించొద్దనే ఆదేశం కూడా చంద్రబాబు ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో ప్రజలకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని జిల్లా కమిటీలకు అందిస్తే ఆ జిల్లా మంత్రి వాటిని పరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా ప్లాన్ చేయాలని సీఎం సూచనలు చేస్తున్నారట. ప్రజా సమస్యలు, అర్జీల పరిశీలన వేగంగా జరిగేలా నెట్వర్క్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. కూటమిలోని టీడీపీ నేతలకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత ప్రాధాన్యమిస్తారో అదే స్థాయిలో జనసేన, బీజేపీ క్యాడర్కు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోందట. కూటమి లక్ష్యం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండడమే అన్నది చంద్రబాబు తన లక్ష్యంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్నారట. ఇక వైసీపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 48% ఓట్లపైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తూ వారి ఇబ్బంది తీర్చగలిగితే వైసీపీ ఓట్ల శాతం చాలా మేరకు తగ్గించే అవకాశం ఉంటుందని బాబు కూటమి నేతలకు సూచనలిచ్చినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోందట. ఇక వైసీపీ నేతలు చేసే ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇవ్వడం అంటే వారికి ప్రచారం చేసుకునే ఛాన్స్ ఇచ్చినట్లేనని, వీలైనంత వరకు వైసీపీకి ప్రచారం కలిగించే అంశాలకు దూరంగా ఉండాలని కూటమి నేతలు భావిస్తున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు ఎలా కలిసికట్టుగా పనిచేయాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న దృష్ట్యా మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్, అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వంటి అంశాలు కలిసొచ్చే ఆయుధాలని కార్యకర్తలకు వివరిస్తున్నారు. మండల స్థాయి నుంచి సమావేశాలు, బూత్ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు, జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ నిర్వహించేందుకు కూటమి నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఆదేశాలను వదలకుండా కూటమి బలం పెంచే దిశగా ఇప్పుడు చంద్రబాబు అడుగులు వేస్తూ అదే స్థాయిలో నేతలను పరుగులు పెట్టిస్తున్నారని కూటమి వర్గాలు చర్చనీయాంశంగా మారింది.